హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించారు. నేను మీకు చూపిస్తాను ఆ వీడియో. మీరు చూస్తున్నారు కదా, బాల్స్ దండలు అలాగే నల్లబోసలతో తయారు చేసినవి. అవి ఇంట్లోనే తను ఎలా చేశారో ఆ వీడియో కూడా షూట్ చేశాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు. నాతో మాట్లాడుతానే 2-3 గంటల్లో ఈజీగా ప్రిపేర్ చేశారు. ఒకవేళ మనకి కొంచెం నిదానంగా చేసేటట్టయితే 2-3 రోజుల్లో ఈజీగా చేసుకోవచ్చు. రా మెటీరియల్ మొత్తం విజయవాడలోనే దొరుకుతుందంట. మనకి విజయవాడ పని ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం కదా, వన్ టౌన్లో చిన్న చిన్న నల్లపూసలు, అలాగే అవి గుచ్చటానికి మనకి గోల్డ్ కలర్లో ఒక తీగ ఉంటుందండి. అవన్నీ ఐటమ్స్తో మనకు అక్కడే దొరుకుతాయి. మనం ఎటువంటివి కావాలనుకుంటే అటువంటివన్నీ చూపిస్తారు. అన్ని ఐటమ్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుంటే మనకి ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయ్యేటట్టు మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవే తీసుకోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా, అలా కాకుండా మనం చేత్తో చేసుకున్న తృప్తి ఉంటుంది. అలాగే సగానికి సగం కాస్ట్ కూడా చాలా తేడా అనిపించిద్ది. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ అలా రోజుకు కొంచెం కూడా ఇలా చేసుకున్నా కూడా 2-3 రోజుల్లో మనకి నల్లబోస దండ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్ అండి. నేను కూడా నేర్చుకున్నాను. ఎంత సింపుల్గా బాగుందో. మధ్యలో మాత్రం రౌండ్గా ఉండే బాల్ ఒకటి సింపుల్గా అలా పెట్టేసుకున్నారు. మరి మీకు హెవీగా కావాలనుకుంటే కొంచెం నల్లబోసలు కూడా పెద్ద సైజు పెట్టేసుకోవచ్చు. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా అలాగే జర్నీలకైనా ఇప్పుడు సింపుల్గా ఇటువంటివే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. అలా అని ప్రతిసారి చాలా మోడల్స్ శారీస్ మీదకి అవసరమైనవన్నీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. మనం కొనేటప్పుడే కొంచెం మంచివి చూసుకొని, అంటే క్వాలిటీ ఉంటాయి కదా, క్రిస్టల్స్ అయినా మామూలు పూసలైనా కూడా కొంచెం కాస్ట్వి తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత బాగుందో నల్లబూసల దండ. చాలా బాగుందండి. నేను వేసుకొని చూశాను కూడా. ఇవి తీసుకొచ్చుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలో మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ వీడియోస్ వస్తాయండి. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా బోల్డ్ వీడియోస్ వస్తాయి. అవి చూసుకొని ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నేను కూడా ట్రై చేశాను. ఇలా మధ్యలో సింపుల్గా ఇలా ఉండే బాల్ వేసాం, కానీ మీకు లాకెట్ కావాలంటే లాకెట్ కూడా వేసుకోవచ్చు. మీకు యూట్యూబ్లోనే నచ్చిన మోడల్ చూసుకుంటే సేమ్ అటువంటి మెటీరియల్ తెచ్చుకొని ఆ వీడియోస్ చూసుకుంటా కూడా చేసుకోవచ్చండి. ఇందాక నేను చూసా కదా చేసుకోవటం, చాలా సింపుల్. ఇవి శారీస్ మీదకి అలాగే డ్రెస్ మీదకి కూడా బాగుంటాయండి. వీటికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మనకి నచ్చిన మోడల్లో చేసుకోవచ్చు. బాల్స్ చూసారు కదా, రౌండ్గా ఉండే బాల్స్ సపరేట్గా చేసుకోవచ్చు. అలాగే వాటి మధ్యలో సన్నగా ఉండే నల్లబోసల సెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దండ చూసారు కదా, ఇదైతే చాలా ఈజీ. మనం మధ్యలో అలా ముత్యాలు బాల్స్ మధ్య మధ్యలో స్టెప్ బై స్టెప్ అలా గుచ్చుకోవచ్చు దారంలో. ఇందాక ఫస్ట్ చూపించిన నల్లబోసలు అయితే వాటికి వేరే తీగ ఉంటుంది. ఆ తీగలోనే చెయ్యాలి, అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుంది నల్లబోసలు. అదిగో చూడండి, నల్లబోస దండకు కావాల్సింది ఆ చైను, అలాగే ఇట్లా చిన్న చిన్న పూసలు చూపించా కదా, అవి మధ్యలో వేయటానికి మాత్రం ఈ బాల్ లాంటిది రౌండ్ది వైట్ కలర్లో ఉంది. తర్వాత వచ్చేసి ఈ శారీ చూసారా, చాలా ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్ శారీ అంటే మధ్యలో సన్నగా డిజైన్ లాగా వచ్చింది, కానీ దీన్ని మంచి హెవీ లుక్ తీసుకురావడానికి లేస్ వేస్తున్నారు. ఆ లేస్ వేసిన తర్వాత శారీ లుక్కే మారిపోయింది. సేమ్ ఇటువంటిదే రెడ్ శారీ ఉంది, దానికి లేస్ వేస్తున్నారు. చూడండి, దీనికి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా సెట్ అయిపోయిద్ది. గోల్డ్ కలర్ కూడా చాలా బాగుండిద్ది. గోల్డ్ కలర్ లేకపోయినా కూడా వేరేది మంచిగా డిజైన్ ఉన్న బ్లౌజ్ ఆపోజిట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా ప్లెయిన్ శారీస్ ఏమన్నా ఉంటే మీరు కూడా ఇలా మంచిగా లుక్ వచ్చే, అంటే కొంచెం మంచిది పిచ్ క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ లేస్ వేసుకుంటే శారీ లుక్కే మారిపోయిద్ది. అదిగో చూడండి, ఈ శారీ అయితే నేను తీసుకున్నాను, ఇలా లేస్ వేపించాను. బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఇంట్లోనే ఉంది నాకు, అది వేసుకొని మీకు ఈ శారీ కట్టుకొని ఒకరోజు చూపిస్తాను. శారీ మాత్రం చాలా తక్కువేనండి కాస్ట్. లేస్ వేయటం వల్ల లుక్ వచ్చి బాగుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు ఉపయోగపడిద్దేమో.